ఖరీఫ్ సమయం దగ్గర పడుతోంది. రైతులు రకాలను ఎంచుకుని విత్తనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. అయితే దీర్ఘకాలిక సన్న రకాలను సాగు చేసే రైతులు ఏ రకాలను ఎంచుకోవాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులను సాధించవచ్చని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దామోదర రాజు. ప్రస్తుతం వరిలో అనేక కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు. చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో ఉండగా, బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. రైతులు పాత రకాలకు స్వస్తి చెప్పి అధిక దిగుబడినిచ్చే నూతన రకాల వైపు దృష్టి సారించాలి. సరైన రకాన్ని సరైన సమయంలో సాగు చేస్తే ప్రతికూల పరిస్థితులను అధిగమించి 50% దిగుబడి సాధించినట్లే. మిగతా 50% సాగులో మనం పాటించే యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా ఉన్నా ఆశించిన ఫలితాలు రావు. కాబట్టి రకాల ఎంపిక, సాగు చేసే సమయం, పంటకాల పరిమితి అనేవి వరి సాగులో కీలకమైన విషయాలుగా పరిగణించాలని సూచిస్తూ ఖరీఫ్కు అనువైన దీర్ఘకాలిక సన్న వరి రకాల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ దామోదర్ రాజు. మే ఆఖరి వారం నుంచి మనకు వరిలో ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. రైతులందరూ మళ్ళీ ఖరీఫ్ సాగుకు సమాయత్తం అవుతున్నారు. ఇలాంటి తరుణంలో రైతులకు ఎలాంటి రకాలు ఎన్నుకోవాలి, ఏ రకం వేస్తే బాగుంటుంది, తర్వాత ఏ రకం అయితే బాగా దిగుబడి వస్తుంది, మార్కెట్లో ఏది ఎక్కువ డిమాండ్ ఉంది, ఇవన్నీ కూడా రైతులకు ఒక విధమైన కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి రానున్న ఖరీఫ్ కాలంలో ఏ రకాలు ఎన్నుకుంటే మంచిది అని చూసుకున్నప్పుడు మనకు వరిలో ముఖ్యంగా 3 కాలపరిమితి గల రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి దీర్ఘకాలిక రకాలు, అంటే 5 నెలల్లో పంటకొచ్చేటి, అంటే 150 రోజులలో పంటకొచ్చే రకాలు. తర్వాత మధ్యకాలిక రకాలు, అంటే 135 రోజులు, అంటే 4 నెలల 15 రోజులకు పంటకొచ్చే రకాలు. అదేవిధంగా స్వల్పకాలిక రకాలు కూడా ఉన్నాయి, అంటే 4 నెలల్లో పంటకొచ్చేటి, 120 రోజుల్లో పంటకొచ్చే రకాలు. అయితే మనకు ఆయా పరిస్థితులను బట్టి ఏ రకాలు ఎన్నుకుంటే మంచిది అన్నది రైతులు అవగాహన పెంచుకొని ఆ రకాలు ఎన్నుకుంటే మంచిది. దీర్ఘకాలిక రకాల్లో కూడా, అంటే 150 రోజుల రకాల్లో కూడా సన్న రకాలు, దొడ్డు రకాలు ఉన్నాయి. అదేవిధంగా మధ్యకాలిక రకాల్లో కూడా సన్న రకాలు, దొడ్డు రకాలు అందుబాటులో ఉన్నాయి. తర్వాత స్వల్పకాలిక రకాల్లో కూడా సన్న రకాలు, దొడ్డు రకాలు అందుబాటులో ఉన్నాయి. తర్వాత ఈ మధ్య కాలంలో బాగా అతి సన్న గింజ రకాలు కూడా మార్కెట్లో బాగా ప్రిఫరెన్స్ పెరిగింది. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఏ రకాలు రైతులకు అందుబాటులో ఉంటాయి అన్న విషయం మనం చూసినప్పుడు, ముఖ్యంగా ఖరీఫ్లో దీర్ఘకాలిక రకాల్లో సన్న రకాల్లో బాగా ఇప్పటికే ప్రాచుర్యంలో రకము సాంబా మసూరి, అదే బీపీటీ 5204. ఈ రకము బాపట్ల మసూరి అని కూడా దీన్ని అంటారు. ఈ రకము దీనికి ఎన్నో అవలక్షణాలు ఉన్నప్పటికీ, ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ, దీని యొక్క అన్నం నాణ్యత, కుకింగ్ క్వాలిటీ, తర్వాత బియ్యం రికవరీ, ఈ రెండు బాగా ఉండడం వల్ల ఇంకా కూడా రైతులు ఈ రకాన్ని సాగు చేస్తున్నారు. అయితే ఈ రకం సాగు చేయదలుచుకున్న రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చే ఖరీఫ్లో అంటే, ఇది 150 రోజుల కాలపరిమితి గల రకం కాబట్టి రైతులు రోహిణిలో, అంటే మే ఆఖరు వారంలోనే నార్లు పోస్తే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. తర్వాత జూన్ మొదటి వారము, జూన్ 2వ వారం దాటి నార్లు పోస్తే ఏమవుతుందంటే, ఇది పూత సమయంలో చలి వల్ల గొలుసు పూర్తిగా బయటికి రాక, తర్వాత గింజ నల్లబడము, తర్వాత వర్షాల వల్ల ఈ రకము దిగుబడి తగ్గే అవకాశం ఉంది. తర్వాత ఈ రకానికి ఇంకొక చాలా సమస్య రైతులు ఎదుర్కొనేది ఏంటంటే, వరంగల్ ప్రాంతంలో వేసినప్పుడు ఉల్లికోడు, తర్వాత అగ్గి తెగులు, తర్వాత బిఎల్బి బ్యాక్టీరియల్ లీవ్ బ్లైట్, అంటే ఆకు ఎండు తెగులు, తర్వాత ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే దోమపోటు. ఈ యొక్క అన్ని సమస్యలు ఈ రకానికి ఉన్నాయి. కాబట్టి రైతులు ఇది గమనించుకోవాలి. అంటే ఈ రకం వేసినప్పుడు రైతులు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వీటన్నిటికీ మందులు కొట్టడము, తర్వాత రెగ్యులర్గా స్ప్రే చేయడము, దీనివల్ల రైతులకు పెట్టుబడి ఖర్చు పెరుగుతూ ఉంది. తర్వాత వాతావరణం సరిగా అనుకూలించుకుంటే దిగుబడులు తగ్గి రైతులకు నష్టం జరుగుతుంది. కాబట్టి రైతులు దీర్ఘకాలిక రకాలలో సన్నగింజ రకము బీపీటీ ఎంచుకున్నప్పుడు తగు ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అయితే ఈ రకానికి ఉన్న వేరే సమస్యల దృష్ట్యా ఈ రకాన్ని ఎన్నుకోకపోవడం అనేది మంచిది.
తర్వాత దీర్ఘకాలిక రకాల్లో వరంగల్ పరిశోధన స్థానం నుంచి ఒక మంచి రకం ఉంది. అది WGL44 సిద్ధి అనే పేరుతో దీన్ని విడుదల చేయడం జరిగింది. ఈ రకం కూడా 140 నుంచి 145 రోజుల్లో బీపీటీ గింజనే పోలి ఉంటుంది. ఈ రకాన్ని కూడా రైతులు ఎన్నుకోవచ్చు. ముఖ్యంగా నిజామాబాద్ ప్రాంతంలో ఈ రకం ప్రాచుర్యంలో ఉంది. తర్వాత వరంగల్లో ప్రాచుర్యంలో ఉంది. ఇతర ప్రాంతాల్లో ఖమ్మం ప్రాంతంలో కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ రకం ఏంటంటే కొంతవరకు ఉల్లికోడును తట్టుకుంటుంది. తర్వాత బీపీటీ లాగా ఎక్కువ తెగుళ్లకు పురుగులకు ఇది గురి కాదు. కాబట్టి దీర్ఘకాలిక రకాల్లో బీపీటీ గింజ నాణ్యతలో సన్న రకాల్లో ఈ సిద్ధి రకాన్ని కూడా రైతులు రానున్న ఖరీఫ్లో ఎన్నుకునే అవకాశం ఉంది. విత్తనము వరంగల్ పరిశోధన స్థానము, తర్వాత రుద్రూర్ పరిశోధన స్థానము, తర్వాత ప్రైవేట్ డీలర్స్ దగ్గర కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. రబీ పంటలు పూర్తయ్యాయి. మరో నెల రోజుల్లో వానాకాలం ప్రారంభం కాబోతుంది. ఈ ఖాళీ సమయంలో వేసవి దుక్కులను చేసుకోవాలి. దీనివల్ల భూమిలో తేమ శాతం పెరిగి భూసార అభివృద్ధి అవుతుంది. మరోవైపు పురుగులు తెగుళ్లను అరికట్టడమే కాకుండా కలుపు మొక్కల నివారణ జరుగుతుందని తెలియజేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. చాలా మంది రైతులు వానాకాలం యాసంగి పంట పండిన తర్వాత తిరిగి వర్షాకాలం వచ్చే వరకు భూమిని దున్నకుండా వదిలేస్తారు. అలా చేయడం వల్ల కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమికి సత్తువ లేకుండా చేస్తాయి. ఫలితంగా భూసారం తగ్గిపోవడమే కాకుండా భూమి లోపలి పొరల నుంచి నీరు గ్రహించుకుని ఆవిరైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వేసవిలో దుక్కులను చేసుకోవాలి. ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకుని మాగాణి, మెట్ట, బీడు భూములను దున్నుకోవాలి. దీంతో భూసారం పెరిగి చీడపీడలు నశిస్తాయి. అంతేకాకుండా కలుపు మొక్కల నివారణ కూడా జరుగుతుందని రైతులకు తెలియజేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ శ్రీనివాసరావు. ముఖ్యంగా మనకు ఈ వేసవి దిక్కుల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాల గురించి ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా ఏంటంటే చాలా మంది రైతు సోదరులు ఖరీఫ్లో మరియు రబీలో పంట వేసిన తర్వాత భూముల్ని చాలా వరకు ఖాళీగా ఉంచుతూ ఉంటారు. అలా ఖాళీగా ఉంచడం వల్ల ఏమవుతుందంటే కలుపు మొక్కలు కానీ ఇతర మొక్కలు కానీ అన్వాంటెడ్ ప్లాంట్స్ అంటాం, ఇటువంటి అన్ని కూడా మనకు పెరగటం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఉన్నటువంటి తేమను గుర్చుకోవడం వల్ల దానిలో ఉన్నటువంటి పోషకాలను అంటే న్యూట్రియంట్స్, అది నత్రజని కావచ్చు, భాస్వరం కావచ్చు, పొటాష్ కావచ్చు, అదేవిధంగా మైక్రో న్యూట్రియంట్స్ కావచ్చు, ఇటువంటివన్నిటిని కూడా సంగ్రహించడం వల్ల భూమిలో సారం కూడా తగ్గిపోతూ ఉంటుంది. దీంతో పాటు ఏమవుతుందంటే రైతులకు రాబోయే వేసే పంటలకు అంటే నెక్స్ట్ వేయబోయే క్రాప్స్ కి పోషకాలు అంటే భూమిలో ఉన్నటువంటి పోషకాల శాతం తగ్గడం వల్ల నెక్స్ట్ వచ్చే పంటల దిగుబడి తగ్గడం కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ వేసవి దిక్కులు అనేది కంపల్సరీ కూడా చేసుకోవాలని రైతు సోదరులు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ముఖ్యంగా ఏమిటంటే ఈ పత్తి కానీ అదే మిర్చి కానీ అదేవిధంగా రబీలో సమ్మర్లో పంటలు పూర్తయిన తర్వాత భూమిని ఖాళీగా ఉంచకుండా వేసవి దిక్కులు చేసుకోవాలి. అందులో భాగంగా ప్రధానంగా మౌల్డ్ బోర్డ్ ప్లవ్ లేదా మౌల్డ్ బోర్డ్ డిస్క్ ప్లవ్, ఈ రెండు ప్లవ్లతోటి మనం దాదాపు ఒక 30 సెంటీమీటర్ లోపల కనుక సమ్మర్లో అంటే దాదాపు మనకు మే నెలలో ఏదన్నా తొలకరి జల్లులు పడ్డా కానీ లేదా తేమ శాతం చూసుకొని కంపల్సరీ కూడా ఒక 30 సెంటీమీటర్ల లోతున మనకు ప్లవ్ వేసుకోవాలి. అంటే దాన్నే సమ్మర్ ప్లవింగ్ అంటాం, అంటే వేసవి దిక్కి అంటాం. ఈ 30 సెంటీమీటర్ల లోతున మనం దుక్కి చేసుకున్నట్లయితే దాదాపుగా మనకు పొలంలో ఉన్నటువంటి పాత ఏదైతే పంటలు ఉంటాయో వాటి యొక్క మూడులు కానీ వాటి పంట అవశేషాలు కానీ ఈ భూమిలో తిరగబడి అంటే కలయబట్టడం వల్ల లోపల కుళ్ళిపోయి మనకు భూసారం పెరగడానికి అవకాశం ఉంటుంది. దేనివలనంటే ఆ పంటల అవశేషాలన్నీ కూడా భూమిలో కింద మట్టిలో కలయబడి దానిలో మనకు హ్యూమస్ అనే పదార్థం తయారయ్యి సేంద్రియ కర్బనంగా తయారయ్యడం వల్ల భూమి సారం పెరుగుద్ది. దీంతో పాటు మనకు కొన్ని చీడపీడల ఉధృతిని కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అవి ప్రధానంగా గత పంటల్లో ఉన్నటువంటి చీడపీడ పురుగులు కోశస్థ దశలు ఏదన్నా భూమిలో ఉన్నట్లయితే ఈ వేసవి దుక్కులు చేసినట్లయితే ఈ వేసవి దుక్కులకి కనుక ఈ సన్లైట్ కి ఎక్స్పోజ్ కావటం వల్ల వాటి యొక్క కోశస్థ దశలు నశించిపోయి వాటి నెక్స్ట్ పంటకు మనకు రాకుండా దాటిని నివారించవచ్చు. అదేవిధంగా కొన్ని రకాల శిలీంధ్రాలు కానీ అదేవిధంగా తెగుళ్ళకు సంబంధించినటువంటి గుడ్డు కానీ దాని యొక్క ఇనాక్యులర్ పార్టికల్స్ ఏదైనా ఉన్నా కానీ ఈ యొక్క వేసవి దుక్కులు చేసుకోవటం వల్ల ఈ యొక్క సమ్మర్ దుక్కుల వల్ల అవకాశం ఉంటాయి. కాబట్టి రానున్న పంటకి ఈ బెడద కొంత తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా మనకు ఈ యొక్క సమ్మర్ ప్లవింగ్స్ అంటే వేసవి దుక్కుల వల్ల రైతులకు ప్రధానంగా మనకు నీటి కన్జర్వేషన్ బాగా జరుగుతుంది. అంటే వేసవి దుక్కులు వేయటం వల్ల వర్షం పడ్డ నీరు కూడా భూమిలో ఎక్కడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు రన్ ఆఫ్ లాసెస్ అంటాం, అంటే వర్షం వచ్చిన తర్వాత ఇమీడియట్ గా భూమి మీద ఉన్నటువంటి సారవంతమైన మట్టి కొట్టకపోకుండా ఎక్కడ నీళ్లు అక్కడ ఎక్కడానికి కూడా అవకాశం ఉంటుంది. దీనితో పాటు మనకు ప్రధానంగా ఏదైతే మనం
దీర్ఘకాలిక పంటలు వేసుకుంటామో అటువంటి పంటలకి ఈ సమ్మర్ దుక్కులు వేసుకోవటం వల్ల చాలా అనువైనదిగా ఉంటుంది. దీంతో పాటు రైతు సోదరులకి ఈ వేసవి దుక్కులు వేయటం వల్ల ప్రధానంగా మనకు ఈ సమ్మర్లో దాదాపుగా వచ్చే తొలకరి జల్లులు కానీ ఇటుకు కానీ ఈ యొక్క పెంట కూడా కరిగిపోయి భూమి సమానంగా కావటం కూడా జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు మనకి సమ్మర్ దుక్కు వేసుకుంటానికి ముందే పశువులను కానీ గొర్రెలను కానీ మేకలను కానీ లేదా ఏదైనా కోళ్ల ఫార్ములు ఎరువును కానీ లేదా ఇంకెక్కడైనా షుగర్ కేన్ ఇండస్ట్రీ నుంచి ఫ్రెష్ మడ్ను కానీ ఫిల్టర్ కేక్ కానీ తీసుకొచ్చుకొని మనం ఈ దున్నటానికి ముందే భూమి మీద పరుచుకొని అంటే భూమి మీద స్ప్రెడ్ చేసి దాన్ని కనుక మనం ఈ సమ్మర్ దుక్కులో కలిపేసినట్టయితే భూసారం బాగా పెరిగి రాబోయే పంటలకు మంచి పోషకాలు లభించే విధంగా మనకి సమ్మర్ దుక్కులు ఉపయోగపడతాయి. కాబట్టి రైతు సోదరుల కంపల్సరీ అందరూ కూడా ఈ వేసవి దుక్కులను కంపల్సరీ చేసుకోవాలని, అదేవిధంగా తమ భూములు ఖాళీగా ఉంచుకోకుండా ఈ వేసవి దుక్కులు చేసుకోవటం వల్ల రైతులకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి కంపల్సరీ రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి చర్యలు చేపట్టి తద్వారా అధిక లాభాలు పొందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఖరీఫ్ కంది సాగు చేసే రైతులు అంతర పంటగా అపరాలను సాగు చేయాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే కూలీల సమస్య ఉన్న నేపథ్యంలో యాంత్రీకరణతో విత్తుకోవాలని సూచిస్తున్నారు. తద్వారా విత్తనం వృధా కాకుండా మొక్కల మధ్య దూరం సమంగా పెరుగుతుంది. దీంతో పంట ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులను సాధించవచ్చని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత. ఖరీఫ్లో వరి, పత్తితో పాటు అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట కంది. అయితే రైతులు చాలా వరకు కందిని ఏక పంటగా సాగు చేస్తూ ఉంటారు. అయితే వాతావరణ మార్పుల కారణంగా చీడపీడలు వ్యాపించి పంట నష్టపోయే ప్రమాదముంది. కాబట్టి అంతర పంటలను సాగు చేస్తే ఒక పంట నష్టపోయినా మరో పంటతో ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చని తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రంజిత. అంతేకాదు అపరాల పంటలను యాంత్రీకరణ ద్వారా విత్తుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలియజేస్తున్నారు. అయితే అపరాల పంటలలో కంది, పెసర, మినుము ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. సాధారణంగా రైతాంగం ఒక్క పంట అంటే సింగిల్ క్రాప్ అయితే కంది కానీ లేదా పెసర కానీ ఇట్లా ఒక్క పంట వేసుకుంటూ ఉంటారు. కాకపోతే అంతర పంట వేసుకోవడం వలన కంది, పెసర ముఖ్యంగా ఖరీఫ్లో చూసుకున్నట్లయితే కంది, పెసర అంతర పంట చేసుకున్నప్పుడు జనవరిలో కందిని కోత కోసుకుంటాం కనుక పెసర 3 నెలలకే అయిపోయినా తర్వాత కంది మనకి జనవరిలో కోతకొస్తుంది కనుక రైతుకి సస్టైనబిలిటీ అంటే ఒక పంట పోయినా కానీ ఇంకొక పంట నుంచి తనకి నికర ఆదాయం అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనకి కూలీల కొరత అనేది ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము. సాధారణంగా మనం అంతర పంట కానీ ఏదైనా 2 పంటలు వేసుకున్నప్పుడు మనుషులతో విత్తించుకుంటాము జనరల్గా సాధారణంగా. కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ కూలీల కొరత వలన ఫట్టి కమ్ సీడ్ డ్రిల్ అంటే ట్రాక్టర్తో నడిచేటువంటి ఫట్టి కమ్ సీడ్ డ్రిల్ తోటి 8 లేదా 10 వరుసల పెసరికి ఒక వరుస కంది వచ్చేటట్టు అంటే అలా కనుక మనకు అంతర పంటగా కనుక మనకు సేద్యం చేసుకున్నట్టయితే మనకి జూన్లో కనుక విత్తుకుంటే ఒక 60 నుంచి 65 రోజులకి పెసర పంట అంటే సాధారణంగా ఆగస్టులో పెసర పంట కోసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎకరానికి వచ్చేసి ఒక 2 నుంచి 3 క్వింటాల దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మనకి జనవరి నెలలో ఈ తర్వాత ఉన్నటువంటి కంది పంటని ఒత్తుగా ఉన్నటువంటి పంటని కొంచెం థిన్నింగ్ చేసి దూరంగా కనుక నాటుకున్నట్లయితే దూరంగా కనుక ఉంచుకున్నట్లయితే తర్వాత మనం జనవరి టైంకి కంది నుంచి కూడా దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతి వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏమిటి అని అంటే ఈ మధ్య కాలంలో మనకి మిషన్తోనే దీన్ని కోత కోయించుకోవచ్చు. సాధారణంగా ఇది ప్రతి 8 వరుసలకు ఒక వరుస కందితో మనం సాగు చేసుకుంటున్నాం కాబట్టి ఈ ట్రాక్ హార్వెస్టర్ వచ్చేసి 2 కంది వరుసల మధ్యలో చక్కగా సరిపోతుంది. అంటే 240 సెంటీమీటర్లు మనుషుల సహాయం లేకుండా మిషన్ కోతతోటి పెసర కోయించుకొని అదేవిధంగా మనం సాధారణంగా మనుషులతో కోయించుకున్నట్లయితే సగం దిగుబడి సగం లెక్క అలా ఇస్తూ ఉంటాము. మనుషులతో ఇబ్బంది లేకుండా వర్షాల కనుక ఏదైనా ఫోర్కాస్ట్ ఉంటే ముందుగానే త్వరగా కోయించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల రైతుకి సస్టైనబిలిటీ అంటే నికర ఆదాయం 2 పంటల నుంచి తీసుకోవడానికి సమయానికి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అపరాలలో మనకు సాధారణంగా దీంట్లో నైట్రోజన్ ఫిక్సింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి భూమికి కూడా దానికి కావాల్సిన ఎక్కువ బలాన్ని ఇస్తుంటుంది. వేరు వ్యవస్థలో మనకి నత్రజని స్థిరీకరించేటువంటి వేరు బుడిపల మీద నత్రజని స్థిరీకరించేటువంటి రైజోబియం అనే సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి పంట మార్పిడి చేసుకున్నప్పుడు మనం ఒక పంట తర్వాత అపరాలు కనుక మన క్రాపింగ్ సిస్టంలో మధ్యలో ఇంక్లూడ్
వేసుకున్నట్లయితే సాధారణంగా ఒక సీజన్ పత్తి వేసుకొని తర్వాత ఈ సీజన్ కంది పెసర ఇట్లాంటి అపరాలు వేసుకున్నప్పుడు భూమికి కూడా కావాల్సినటువంటి బలాన్ని ఇచ్చి అదేవిధంగా మనం ఎక్కువ శాతం మెన్యూర్స్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇట్లాంటివి వాడకుండా కొంచెం భూమికి బలాన్ని కూడా చేకూరడానికి అవకాశం ఉంటుంది. ఆగస్టు మాసంలో సాధారణంగా పెసరని తీసుకుంటూ ఉంటాము. ఎకరానికి వచ్చేసి ఒక 4 నుంచి 5 క్వింటాల వరకు మనం దిగుబడి తీసుకోవచ్చు. పెసర వచ్చేసి ఇప్పుడు మార్కెట్ రేట్లో ఇప్పుడు ఆగస్టులో కనుక అమ్ముకున్నట్టయితే 5,800 ఉంది కింటాకి. ఒకవేళ మనుషులతో కనుక కోత కోయించుకున్నట్లయితే దాన్ని నూర్పిడి చేపించి దాని తర్వాత మళ్ళీ ఒకసారి అయితే నూర్పిడి చేసిన తర్వాత మనం విన్నోయింగ్ ఫ్యాన్ తోటి కనుక తూర్పారు పట్టినట్లయితే అది వెంటనే అమ్ముకోవడం కానీ లేదా మనం దాన్ని స్టోరేజ్ కూడా పురుగు పట్టకుండా ఏదన్నా మందుతో కలిపి స్టోరేజ్ చేసుకున్నట్లయితే ఎంఎస్పి ఎక్కువ ఉన్నప్పుడు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. తక్కువ ఖర్చుతో స్వల్పకాలంలో ఆదాయం చేతికొచ్చే పంటల్లో కూరగాయలది మొదటి స్థానంగా చెప్పుకోవచ్చు. ధరల్లో హెచ్చుతగ్గులున్నా ఒక కోతలో కాకపోతే మరో కోతలో, ఒక పంటలో కాకపోతే మరో పంటలో మెరుగైన రాబడి వస్తుండటంతో కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు ప్రణాళికాబద్ధంగా ఎకరాల్లో అంతర పంటగా పలు రకాల కూరగాయలను సాగు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, ఒకే పొలంలో బీర, కాకర లాంటి తీగజాతి కూరగాయలు, వాటి కింద అంతర పంటలుగా బంతి, వంగ, సొర, దోస, ఆ పక్కనే బెండ సాగు కనబడుతోంది కదూ. ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తున్న ఈ రైతు పేరు ఆళ్ల సత్యనారాయణ. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొనుకుమాడు గ్రామానికి చెందిన ఈయన అంతర పంటలుగా పలు రకాల కూరగాయలను సాగు చేస్తూ నిరంతర పంట దిగుబడులను తీస్తున్నాడు. ఒక పంట కాదు, రకరకాల ఉద్యాన పంటలతో సేద్యంలో సత్ఫలితాలకు నిదర్శనంగా నిలుస్తుంది ఈ క్షేత్రం. అంతర మిశ్రమ పంటలతో, సరికొత్త సాగు విధానాలతో వ్యవసాయంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు రైతు ఆళ్ల సత్యనారాయణ. ఎకరంలో కొద్దిపాటి విస్తీర్ణంలో స్థానికంగా దొరికే కర్రలతో పందిర్లను ఏర్పాటు చేసి బీర, కాకర సాగు చేస్తుండగా ఆ పందిళ్ల కింద అంతర పంటగా పొదచిక్కుడు, బంతి, వంగ, సొర, దోస సాగు చేస్తున్నారు. మిగతా విస్తీర్ణంలో బెండను సాగు చేస్తూ ఒక పంట తరువాత మరో పంట దిగుబడులను పొందుతున్నాడు. వచ్చిన దిగుబడులను చాలా వరకు తోట వద్దే అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఒక 4 ఎకరాలు పొలం చేస్తూ దాంట్లో నిరుడు పోయిన సంవత్సరం సాలు కానించి ఈ సంవత్సరం కూడా పందిరి సాగండి. పందిరి సాగంటే కర్రలతో పందిరేసి పైన వైర్ లాగి దాని మీద బీర, కాకర వేస్తూ కింద అంతర్పైరుగా పొద చిక్కుడు ఉంది, బంతి మొక్కలు ఉన్నాయి, వంగ మొక్కలు ఉన్నాయి, సొర మొక్కలు ఉన్నాయి, దోస ఉంది. ఇవన్నీ కింద అంతర్పైరుగా వేసి దీని మీద లాభ నష్టాలు కాదులే కానీ కొంత కాలక్షేపణ పక్క సేంద్రియ వ్యవసాయం అంటే ఇప్పుడు నాకు ఆవులు ఉన్నాయండి. ఆ ఆవుల ద్వారా ఆవు పంచకము, ఆవు పేడ కలిపి ఊరబెట్టి దరిదాపుగా ఒక 2 నెలలు 3 నెలలు దాన్ని కలిపి ఒక గుట్టెల్లో పెట్టి దాన్ని సంచుల్లోకి ఎత్తి మొదల్లో పోసి ఆ రకమైన బలం చేకూరుతామండి. అయితే బెండ సపరేట్గా వేసారండి, అంతర్పైరు కాకోకుండా బెండ కూడా బాగానే ఉంది. పోతే దీంట్లో బేర్ వచ్చేపాటికి కొంచెం పందిరి కానీ లేకపోతే ఇత్తనాలు కానీ ఇట్లాంటి కొంచెం జాగ్రత్తగా శ్రద్ధ తీసుకుని ఇత్తనాలు వచ్చేపాటికంటే ఈస్ట్ అండ్ వెస్ట్ వాళ్ళి నాగా తీసుకున్నానండి. ఈ వెరైటీ కూడా మంచి వెరైటీ అండి. కాకపోతే అది వేసంకాలం అనేది నేను అడగలేదు. అయినా సరే వేసంకాలం ఇప్పుడు నాకు మంచి కాపు, తర్వాత కాయ కూడా సైజు వస్తుందండి బాగా. ఒక్కోటి దాదాపు 300 నుంచి 400 గ్రాములు సైజు వస్తుందండి బీరకాయ. కాకర వచ్చేపాటికి మధ్యలో ఒక 20 రోజులు 10 రోజులు వర్షాలు పడి కొంచెం వెనకాడింది. ఇప్పుడే కాకర కూడా మంచి లైన్లో ఉంది, వంగ లైన్లో ఉంది, పొదచిక్కుడు లైన్లో ఉందండి. పొదచిక్కుడు, వంగ అంతర్పైరుగా వేసామండి. పొదచిక్కుడు, వంగ, దోస, సొర ఇవన్నీ బీర, కాకరేమో పైకి వెళ్తాయండి పందిరి పైకి. ఈ చెప్పిన జాతులన్నీ కింద ఉంటాయండి. అయితే వీటి మీద ఆదాయం వాటి మీద ఆదాయం రెండూ కలిసి నేల ఖాళీ ఉండదు, కలుపు మొక్కలే లేకోకుండా జాగ్రత్త పడతాం. ఈ పై 2 మాలం కలుపు కూడా తక్కువ వస్తుందండి. అప్ టు నాకు రోడ్డు పక్క ఉంటుండటం మూలంగా బీరకాయ బాగుండటం మూలంగా కాకరకాయ కానీ వంగ కానీ బెండ కానీ బాగుండటం మూలంగా ఈ రోడ్డు అమ్మట వచ్చేవాళ్ళు రోజుకి ఏదన్నా కానీ ఒక 20 నుంచి 30 కిలోలు నాకు చేతి మీదే
అమ్ముడు పోతాయండి. తర్వాత ఈ కాకర వచ్చేపాటికి చిట్టి కాకర అండి. పొడవ కాకర అయితే కొంచెం అంత డిమాండ్ ఉండదు. చిట్టి కాకర వచ్చేపాటికంటే మంచి డిమాండ్. రెండోది షుగర్ వ్యాధిగ్రస్తులకి ఇవాళ అది మంచి ఆయుధంగా పనిచేస్తుంది. కాకరకాయ కూడా నాకు ఇక్కడే పోతుందండి. ఎక్కువగా మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం నాకు పెద్దగా ఉండదండి. ఈ లేబర్ వచ్చేపాటికి ఒక 4-3 ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటామండి. ఇక వాళ్ళకి ఏదో కావాల్సిన కూరగాయలు ఇస్తూ ఉంటాం, వాళ్ళ కూలి వాళ్ళకి ఇస్తాము. ఆదాయపరంగా మనకు నికరంగానూ కనపడుతుంది. 55-60 రోజుల కాడి నుంచి మనకి కాకరా పెరుగుద్ది, దిగుబడి బీరా పెరుగుద్ది, బెండా పెరుగుద్ది, అంతర పైర్లు ఇవన్నీ కూడా మనకి 4 పైర్లు చేతికి వచ్చేపాటికి రైతుకు చక్కటి ఆదాయం వస్తుందండి. కేజీ నుంచి కేజీ దాకా సొరకాయ వస్తుందండి. అప్ టు సొరకాయ కూడా మేము శేనికాడ మామూలుగా కొట్లు ఎట్టన్నామని ఉంటే మేము శేనికాడ 15 రూపాయలు అమ్ముతున్నామండి. మరి నీమాయిలు అప్ టు ఈ వేప నూనె ఇవే తప్పితే నేను పురుగు మందులు పెద్దగా వాడే విధానం లేదండి. ఎందుకంటే పురుగు మందులు జోలికి వెళ్తే తినేయి, రెండోది ఖర్చు ఎక్కువ అవుద్దండి. అదే ఇప్పుడు వేప నూనె అనుకోండి, మేము రైతు భరోసా కేంద్రం నుంచి ఒకేసారి ఒక 10 లీటర్లు తీసుకున్నాను. పెట్టుబడి వచ్చేపాటికండి విత్తనాలు వచ్చేపాటికి బేర విత్తనాలు వచ్చేపాటికి 5 ప్యాకెట్లు తెచ్చామండి. 5 33,000 అండి. 50 గ్రాముల ప్యాకెట్లు 5 ప్యాకెట్లు తెచ్చామండి. బీర కాకర వచ్చేపాటికి 4 ప్యాకెట్లు తెచ్చామండి. వంగ వచ్చేపాటికేమో మేము నర్సరీ నుంచి కలపూరు దగ్గర నర్సరీ ఉందండి. వంగ, టమాటా ఇవన్నీ నర్సరీ నుంచి తెస్తామండి. దోస మొక్కలు కూడా, దోస విత్తనాలు కూడా మేము రెడ్డి సీడ్స్ నుంచి తెచ్చామండి. అది కూడా బాగానే విత్తనం మంచి విత్తనం ఇచ్చారు ఆయన. రెండోది ఇప్పుడు పెట్టుబడికి వచ్చేపాటికి ఒక 60,000 దాకా అయిందండి. నాకు ఇది మొత్తం 1 ఎకరం పొలం ఉందండి. అవి ఒకటేనండి. మిగతా మా దగ్గరికి వచ్చిన కస్టమర్కి ఏది బయటకు వెళ్ళి ఇంకొక వెరైటీ కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. మొత్తం A to Z టాప్ టు బాటం అన్ని నా దగ్గర ఉన్నాయండి. అందులో నాణ్యమైన కూరగాయలు, నాణ్యమైన విత్తనం అండి. ఇంకొక 4-5 రోజుల నుంచి ఇక స్టార్ట్ అవుద్దండి. ఇప్పటి వరకు ఇటు దియ్య అటు పెట్ట మనం ఇంట్లో దాన్ని తీసి పెట్టట్లేదు, చేలో తీసి పెడతాము. ఇక 4-5 రోజులు 10 రోజులు పోయిన కాడి నుంచి దాదాపుగా మనకి నికరాదాయం అనేది మిగులుతుంది. లేబర్ ఛార్జీ తగ్గుతుంది, మందుల పని కూడా తగ్గుతుంది. ఎందుకంటే తోట కవర్ అయిపోయింది, అంత బాగుంది, కాయ పూత పింద అంత ఆనోపంగా ఉంది. ఒక 60-70 మళ్ళీ మనకు వస్తాయని గట్టి ఆశాజనకం, మంచి నమ్మకమైన విధానం. రెండోది పక్క వాళ్ళు కొనుక్కెళ్తున్నారండి. మార్కెట్కి వెళ్తే 30 రూపాయలు 40 రూపాయలు వేస్తారండి. అది పందిరిది కాదు, ఏది కాదు, కింద పైన బీరకాయ అంతే. అది ఇప్పుడు మాది ఉందనుకోండి పందిరికాయ తెలిసి చూసిన వాళ్ళు ఆగి మరీ కొనుక్కుని తీసుకెళ్తున్నారు.